ఒక్కసారి ఈ వీడియో చూడండి. బుల్లెట్ తో బ్యాటరీని పేలుస్తున్నారు. అయితే ఎడమ వైపు బ్యాటరీ కాలిపోతే కుడి వైపు బ్యాటరీ కాలలేదు. ఇటువంటి అద్భుతమైన బ్యాటరీ కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే ఒక సామాన్యుడు భయపెట్టే విషయం బ్యాటరీలు పేలిపోతే పరిస్థితి ఏంటి, బ్యాటరీలు పేలదనే భరోసా, నమ్మకం ఈవీ కంపెనీలు ఇచ్చిన రోజు ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని చూడవచ్చు. సరిగ్గా ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని ప్రజలకు ఇస్తామని ప్రపంచం ముందుకొచ్చింది నానోటెక్ కంపెనీ. తమ కంపెనీ బ్యాటరీలు బుల్లెట్ తో పీల్చిన పేలవు అనే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అయితే నానోటెక్ అసలు రహస్యం ఏంటి? మనిషి జుట్టులో 1,00,000 వంతు సైజు ఉండే ఈ బ్యాటరీ టెక్నాలజీ మనిషి ప్రాణాలకు ఎలా భరోసా ఇస్తుంది? ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. మన సెల్ ఫోన్ బ్యాటరీలు, ల్యాప్టాప్ కెమెరాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ సరిపోదు. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వాహనాలను చూద్దాం. ఇందులో ఒక బ్యాటరీ ప్యాక్ తయారవ్వాలంటే కొన్ని వందలాది లిథియం బ్యాటరీలు అవసరమవుతాయి. అన్ని బ్యాటరీలు కలిసి చేయడం వల్ల పొరపాటున లిథియం బ్యాటరీలు పేలితే దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. లిథియం బ్యాటరీలు సహజంగానే మండే గుణం కలిగినవి, అంటే మంట అంటుకునే తత్వం కలిగినవి. ఇంగ్లీష్ లో దీన్నే ఇన్ఫ్లేమబుల్ అని అంటారు. అందుకనే విమానాల్లో లిథియం బ్యాటరీలను ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేశారు. లిథియం బ్యాటరీలోని ఈ మండే గుణాన్ని అరికట్టాలని ఛాలెంజ్ గా తీసుకుని కాలిఫోర్నియాకు చెందిన నానోటెక్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్త బ్యాటరీ టెక్నాలజీని తీసుకొచ్చారు. అసలు ఒక లిథియం బ్యాటరీ పేలడానికి కారణం అందులోని ఎలక్ట్రోలైట్ భాగం. ఈ ఎలక్ట్రోలైట్ సాధారణంగా ద్రవ పదార్థంలో ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ ని మంటలు అంటుకోని విధంగా తయారు చేయగలిగితే లిథియం బ్యాటరీలు సురక్షితంగా ఉంటాయి. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ ని నానోటెక్ ఎనర్జీ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రోలైట్ ని పక్కనే పెట్టి మంటలతో అంటిస్తే ఈ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రోలైట్ మంటలను అంటుకోని నాన్ ఫ్లామబుల్ ఎలక్ట్రోలైట్ ని సృష్టించింది. అంటే నానోటెక్ ఎనర్జీ బ్యాటరీలు సురక్షితంగా ఎక్కువ కాలం మన్నేలా ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేశారన్నమాట. ఇక సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా మంటలు క్యాచ్ చేసే విధంగా ఉంటుంది. ఈ బ్యాటరీలకు ఏదైనా రంధ్రం అయితే పనిచేయవు. ఈ సమస్యకి నానోటెక్ కంపెనీ గ్రాఫీన్ పదార్థంతో తయారు చేసిన పౌచ్ సెల్ బ్యాటరీలు పరిష్కారాన్ని తీసుకొచ్చాయి. ఈ బ్యాటరీ టెక్నాలజీ ఎంత సురక్షితం అంటే ఇవి మండే గుణాన్ని కలిగి ఉండవు. ఈ బ్యాటరీలు మేకులతో కొట్టిన, బుల్లెట్ తో పేల్చిన, అత్యంత ఉష్ణోగ్రతలకు గురి చేసిన ఈ బ్యాటరీలకు ఏమీ కావు. అలానే సాధారణ లిథియం బ్యాటరీల్లో సిలిండ్రికల్ సెల్స్ ని ఉపయోగిస్తారు. దీనికి మెటల్ కేసింగ్ సేఫ్టీ వాడతారు. అయితే దీనివల్ల బ్యాటరీ ప్యాక్ లో స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. ఈ సమస్యకి పరిష్కారంగా నానోటెక్ గ్రాఫీన్ బ్యాటరీలు ఎటువంటి స్థలాన్ని ఆక్రమించకుండా డిజైన్ చేశారు. సింగిల్ లేయర్ గ్రాఫీన్ తో తయారు చేయడం వల్ల ఎక్కువ పవర్ డెన్సిటీ, తక్కువ సైజ్, తక్కువ బరువుతో బ్యాటరీ తయారు చేయవచ్చు. ఇతర బ్యాటరీలతో పోలిస్తే సేమ్ సైజ్ లో ఎక్కువ కెపాసిటీని అందిస్తుంది. ఈ డిజైన్ వల్ల బ్యాటరీ బరువు అలానే ప్లేస్ వాడకాన్ని తగ్గిస్తుంది. ఈ బ్యాటరీలు అత్యంత కఠినమైన ఉష్ణోగ్రతల్లో సైతం హై పర్ఫార్మెన్స్ ని అందిస్తాయి. వీటి ఆపరేటింగ్ టెంపరేచర్లు సైతం సాధారణ బ్యాటరీతో పోలిస్తే ఎక్కువే. ఈ బ్యాటరీలను -40°C నుండి 60°C వరకు ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు ఈ బ్యాటరీలకు సాధారణ లిథియం బ్యాటరీలతో పోలిస్తే ఎక్కువ లైఫ్ టైం కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. లిథియం బ్యాటరీలు 3 సంవత్సరాల లైఫ్ ఇస్తే తమ బ్యాటరీలు 10 సంవత్సరాల లైఫ్ ఇస్తాయని చెబుతున్నారు. అంటే లిథియం తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అని. ఇక ఈ బ్యాటరీలు మరొక సంచలన ఫీచర్ ఏంటంటే ఈ బ్యాటరీలను మనకి కావలసిన షేప్ లో, అంటే మనకి కావలసిన సైజ్ మరియు షేప్ లో నచ్చిన రకంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బ్యాటరీ యొక్క అప్లికేషన్స్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇలా వివిధ రకాల అప్లికేషన్స్ లో తమ బ్యాటరీలను ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. అయితే మీకు ఒక ప్రశ్న ఉండవచ్చు, గ్రాఫీన్ లో అంత గొప్పతనం ఏముందని? గ్రాఫీన్ స్టీల్ కంటే 200 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్, స్టీల్ తో పోలిస్తే 6 రెట్లు తేలిగ్గా ఉంటుంది. మనిషి జుట్టులో 1,00,000 వంతు సైజు మాత్రమే మందం ఉంటుంది. లెంత్ ని 20% స్ట్రెచ్ చేయగలదు. 10 లక్షల మీటర్/సెకండ్ ఎలక్ట్రాన్స్ ని క్యారీ చేస్తుంది. ప్రపంచపు మొట్టమొదటి 2D మెటీరియల్. దీనివల్లే నానోటెక్ కంపెనీ వాళ్ళు గ్రాఫీన్ సెలెక్ట్ చేశామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ బ్యాటరీ టెక్నాలజీపై నానోటెక్ కి పేటెంట్ కూడా వచ్చిందని చెప్తున్నారు. 2020 సంవత్సరంలో నానోటెక్ కంపెనీకి $27.5 మిలియన్ ఫండింగ్ కూడా వచ్చింది. అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయలు పైమాటే. ఈ
ఈ బ్యాటరీ టెక్నాలజీ చివరి రీసెర్చ్ స్టేజ్ కి చేరుకుందని కంపెనీ చెప్తుంది. మరి ఈ బ్యాటరీలో ఏదైనా సమస్య ఉందా అంటే గ్రాఫిన్ బ్యాటరీ ధర చాలా ఎక్కువ. లిథియం తో పోలిస్తే కేజీ గ్రాఫిన్ 10 రెట్లు ఎక్కువగా ఉంది. దీన్ని ఎక్కువ మొత్తంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే తగ్గించవచ్చు, కానీ అంత మొత్తంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈవీ కంపెనీలు ఈ కంపెనీని నమ్మాలి కదా. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గ్రాఫిన్, గ్రాఫైట్ వేరు బ్యాటరీలు, అది గమనించండి. అయితే ఒక్కటైతే నిజం, ఇటువంటి బ్యాటరీలు మార్కెట్ లోకి వచ్చిన రోజు ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని చూడవచ్చు. నానోటెక్ ఎనర్జీ బ్యాటరీలు త్వరగా మార్కెట్ లోకి రావాలని కోరుకుందాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.